అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం చేతి రేఖలను బట్టి. చేతులు రేఖలు ఏ విధంగా మనకుంటే ఆ విధంగా జరుగుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే మన చేతులు మనం 2 చేతులు చూసుకుంటుంటే బెటర్. ఆళ్ళ ముఖం చూసాం, ఏళ్ళ ముఖం చూసాం, దెబ్బలు తగిలే అనేసి అనుకోకంటే మన చేతుల్లో మనం చూసుకొని ఫస్ట్ లేచిన వెంటనే చూసుకుంటే మనకి ఆ చేతిలో ఏ విధంగా ఉందో మరుసటి రోజు లేచే ఆ రోజు అదే జరుగుతుంది. వేరేవి జరగవు. చేతి రేఖలను బట్టి ఏదైనా జరుగుతుంది జీవితాంతం కూడా. మొత్తం మనం పుట్టుతేనే రాసి పెట్టేస్తారనమాట దేవుడు. ఏ ఏ ఏ విధంగా ఉండాలనేది, ఏ రోజు ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఆ చేతి రాతలను బట్టే ఉంటుంది. ఫస్ట్ మనం చేసుకుందాం, గ్రహాలను తీసుకుందాం. ఇది గురుగ్రహం. ఇది శనిగ్రహం. ఇది రవిగ్రహం. రవి అంటే సూర్యుడు. తండ్రి కొడుకులు పక్కనే ఉంటారు. ఇది బుధగ్రహం. ఇది శుక్రగ్రహం. శుక్రాచార్యుడు తెలుసు కదా, రాక్షసుల గురువు అయినా మంచోడే. శుక్ర మహాదశ అంటారు. శుక్రుడు కానీ అనుకూలించినట్టుకుంటే ఇంకా వాడి తిరుగు ఉండదన్నమాట ఆ జాతకుడికి. ఇది చంద్రగ్రహం. ఇది కుజగ్రహం. ఇది బాగా ఉంటుంది, కుజుడు ఉంటాడు అనమాట. కుజస్థానం ఇది. ఇది కేతుగ్రహం, మోక్షస్థానం. ఎన్నైనాయి? 1 2 3 4 5 6 7 8. 9వ గ్రహం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ రాహుగ్రహం. ఈ భాగంలో రాహుగ్రహం. ఇవండి నవగ్రహాలు మన చేతిలో ఆయా స్థానాల్లో ఉంటాయి అన్నమాట. కుజస్థానం అనేది ఇక్కడ కూడా ఉంటుంది, 2 దగ్గరలో ఉంటుంది. ఇది కుజస్థానం అవుద్ది, ఇది కుజస్థానం అవుతుంది. ఈ గ్రహాలు ఈ విధంగా ఉంటాయి చేతిలో, గుర్తుంచుకోండి. అయితే ఇందులో మంచి గ్రహాలు ఉంటాయి, చెడు గ్రహాలు ఉంటాయి. అంటే చెడు గ్రహాలు కాదు, శుభ ఫలితాలను ఇచ్చిన గ్రహాలు కూడా ఉంటాయి, అశుభ ఫలితాలను ఇచ్చిన గ్రహాలు కూడా ఉంటాయి. ఇందులో శుభ ఫలితాలు ఇచ్చినవి, బాగా ఇచ్చినవి గురువు. శుక్రుడు. గురువు శుక్రుడు. చంద్రుడు. చంద్రుడు కూడా ఏదో ఉట్టిన ఊరికే ఇవ్వడు, కష్టపడితే ఇస్తాడనమాట. గురువు కూడా అంతే, కానీ శుక్రుడు అలా కష్టపడకంటే ఇస్తాడనమాట.
భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, సౌఖ్యము, డబ్బు, ధనం అన్నీ మొత్తం అన్నీ శుక్రుడు ఏంటంటే అంతే శుక్రమాదశ అంటారు. అంతే కష్టపడి కంటిస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా. అది ఏ విధంగా వస్తుంది అనేది ఎవరికి తెలియదు. మూడు అయినాయి కదా. బుధుడు యాక్చువల్గా మూడని ఎక్కువ ఇచ్చింది. బుధుడు కూడా ఉంటాడు అనమాట. వ్యాపార రీత్యా లేకపోతే ఆరోగ్య రీత్యా ఇంకో విధంగా బుధుడు కూడా కొంచెం లాభం చేకూర్చే గ్రహమే. ఇవండి గురువు, శుక్రుడు, చంద్రుడు. ఈ మూడు అనుకూలించాలి. ఎలాగ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేవి కూడా మనకు తెలుసు. శని కూడా ఉంది. శని కేవలం డబ్బే, ఏకం డబ్బే. అది లేకపోతే అది కూడా కష్టంతో కూడినటువంటిది శని గ్రహం. కష్టాలు వస్తుంటాయి, మళ్ళీ కాని తర్వాత సుఖాలు ఉంటుంటాయి. ఆ విధంగా ఇస్తుంటాడు అనమాట. కష్టపడకంట ఎప్పుడు డబ్బు ఇవ్వడు. చింతాలుగా ఇదన్నమాట. అది మిగతా అంతే. రాహుదశ కూడా రాహుమదశ అంటారు. అది కొన్నాటికి వర్తిస్తుంటుంది. ఈ విధంగా ఉంటాయండి. గురు స్థానం ఇప్పుడు ఈ మూడాట్లని చెప్పుకుందాం. గురుస్థానం వీటన్నిటికంటే, ఈ గ్రహాలన్నిటికంటే పెద్దదన్నమాట. నక్షత్ర మండలంలో అన్ని గ్రహాల కంటే గురుగ్రహం అనేది పెద్దదే, చాలా పెద్దది. అయితే మన చేతిలో కూడా ఎక్కువగా ఉంటుంది భాగం. ఇక్కడి నుంచి ఇలాగ ఉంటుంది. ఈ గ్రహం అనేది ఎత్తుగా ఉండాలి, బాగా ఎత్తుగా ఉండాలి. మిగతా గ్రహాల కంటే ఎత్తుగా ఉండాలి ఈ భాగం అంతా. ఎత్తుగా ఉన్నప్పుడు ఆ గ్రహ ఫలితాలు, గురుగ్రహ ఫలితాలు, హోదా, పలుకుబడి, గౌరవము అన్నీ ఉంటాయి అన్నమాట. అటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. మంచి మంచి హోదాల్లో ఉంటుంటారనమాట. ఇంకా పూర్తిగా చెప్పాలంటే అందులో కొన్ని ఉంటాయి కూడాను. అయితే అన్నీ చెప్పాలంటే అవ్వదు, కానీ ఒక్కొక్క వీడియోలో, వేరే వీడియోలో ఉంటుంటాయి. అన్నీ చూస్తే తెలుస్తుంది, ఎక్కడో దగ్గర ఏవో ఒకటి అర్థాలు ఉంటుంటాయి. అయితే ఈ గ్రహం అనేది పెద్ద పెద్ద హోదాల్లో ఉంటారు. పెద్ద పెద్ద పలుకుబడి, పెద్ద సిద్ధాంతులు, 10 మందిని తిప్పుకునే కెపాసిటీ అన్నీ ఉంటాయి అన్నమాట గురుగ్రహం అనుకూలిస్తే. అలాగే శుక్రగ్రహం ముందే చెప్పాను కదా. భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవన్నీ ఈ భాగం ఇదంతా శుక్రగ్రహం. ఇది కూడా గురుగ్రహం అంత ఉండకపోయినా శుక్రుడు ఈ మిగతా గ్రహాల కంటే ఎక్కువ ఉంటుంది. ఈ గురుగ్రహం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటే శుక్రస్థాల యొక్క ఫలితాలన్నీ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. చెప్పాను, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, ఇంకా అనేక విధాల విలాసాలు, స్త్రీ సౌఖ్యం. అంతే. పురుషుడికి ఉంటే స్త్రీ సౌఖ్యం, స్త్రీకి ఉంటే పురుషుల యొక్క ఇది ఆనందం. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. భోగభాగ్యాలకి ఏం లోటు ఉండదన్నమాట. సుఖ సంతోషాలకి, భోగభాగ్యాలకి, ఇంకా అనేక రకాలన్నమాట. ధనానికి, విలాసాలకి, ఇంకా వాళ్ళ ఇష్టమే అన్నమాట. ఆ విధంగా ఉంటుంది శుక్రుడు అనుకూలించితే ఇంకా మరి ఆడికి తిరుగే ఉండదు.
ఎందుకంటే అటువంటి వాడు అనమాట శుక్రాచార్యుడు. రాక్షసుల తాలూకు గురువైన నమ్మిన వాళ్ళను మోసం చేయడం అనమాట. అటువంటి ఇది ఉందన్నమాట అతనికి మనస్తత్వం. ఎందుకంటే చిన్న ఇది ఉన్నది సామెత. శుక్రుడు బలి చక్రవర్తి దగ్గర గురువుగా ఉన్నాడు శుక్రాచార్యుడు. బలి చక్రవర్తికి దానం అడగడానికి ఇంద్రుడు కాదు విష్ణువే వచ్చాడు. అడిగితే 3 అడుగులు అడిగాడు. అప్పుడు దివ్య దృష్టితో శుక్రుడు చూసి, వాడు సామాన్యమైన వాడు కాదు, మీరు దానం ఇవ్వకండి అని చెప్తాడు. దానం ఇవ్వకండి అని చెప్తే, దేవుడైనా ఎవరైనా సరే మనం దానం ఇచ్చిన మన చెయ్యి మీదకు ఉంటుంది, వాళ్ళ చెయ్యి కిందన ఉంటుంది కదా, వాడు ఏం అడుగుతాడు, అడిగితే ఇచ్చేద్దాం లే, ఏది ఎంత అడిగితే అంత ఇస్తాం, ఏమాత్రం అనేసి అంటాడు. అయినా ఇవ్వనివ్వకంటే చేస్తాడు. ఆ దానం ఇచ్చేటప్పుడు ఇచ్చిన ఇది ఉంటుంది, ఆ పాత్ర దానిలో అడ్డుపడతాడు వెళ్ళి, ఒక ఏగగా ఏదో ఒక కందిరేగ లేకపోతే ఏదో ఒక విధంగా అడ్డుపడతాడు. అప్పుడు విష్ణు తెలుసుకొని ఒక చీపురుపులతో ఒక కంపులతో ఆ కన్నాన్ని పొడుస్తాడనమాట. అడ్డుపడిన కన్నాన్ని దారి పోసేటప్పుడు ఆ కన్నం పొడిచేటప్పుడు కన్ను పోద్ది. అంతకుముందు 2 కళ్ళు శుక్రుడికి ఉండేది, లేకపోతే శుక్రుడికి ఇప్పుడు ఒక్కన్నుతోనే ఉంటాడు. కన్ను పోద్ది, విష్ణువు వలన పోద్ది. అలాగా నమ్మిన వాళ్ళకి మోసం చేయకుండా ఇబ్బందులు పెట్టడం, మోసం చేయడం, అన్ని ఫలితాలు ఇస్తుంటాడు అనమాట. అటువంటి వాడు శుక్రుడు. అది శుక్రస్థానం కూడా మిగతా స్థానాల కంటే కొంచెం ఎత్తుగా ఉండాల. మిగతా స్థానాల కంటే గురు స్థానం కంటే తక్కువ ఉండాల, మిగతా స్థానాల కంటే ఎక్కువ ఉండాల. ఆ విధంగా ఉంటే ఎత్తుగా ఉండాలంటే ఎత్తుగా ఉండాలి భాగం. ఈ భాగం అనేది ఎత్తుగా ఉండాలి. ఎత్తుకున్నవాడు అతనికి అన్ని సుకృతాలుగా ఫలితాలు లభిస్తాయి. లోతుగా ఉందనుకో ఆ ఫలితాలు లోపిస్తాయి అన్నమాట. అవి ఏవి ఉండవు, కొంచెం తగ్గుతాయి అన్నమాట. భోగభాగ్యాలు ఉండవు, సుఖ సంతోషాలు ఉండవు, అన్నీ ఉండవు. భార్య భర్తల వలన ఇబ్బందులు రకరకాలు ఉంటాయి. ఇంకా అది లోపించినప్పుడు అది కానీ వీటన్నిటికంటే పల్లంగా ఉంది. గురువు కూడా అంతే. ఆ ఎత్తుగా లేకపోయి పల్లంగా ఉన్నదనుకో ఈ స్థానం అనేక విధాల లోపాలు ఉంటాయి. గురువు సంబంధించిన వాదాలు ఉండవు, పలుకుబడులు ఉండవు, ఏవేవి ఉండవు అన్నమాట. అలాగే చంద్రుడిది కూడా అంతే. చంద్రుడు కూడా ఇది కూడా కొంచెం ఎత్తుగా ఉండాలి ఈ భాగం. మిగతా భాగాలు ఈ 2 వాటికంటే తక్కువ ఉండాలి, మిగతా వాటికంటే ఎక్కువ ఉండాలి చంద్రస్థానం. ఇది కూడా మంచి కళలు, కళలు అనేక విధాల నృత్యం, సంగీతం, సాహిత్యం అనేక విధాలటువంటి ఫలితాలు చంద్రుడు ఇస్తాడు. అది చంద్రుని తాలూకా ఇదనమాట. ఇది కూడా ఎత్తుగానే ఉండాలి. ఈ భాగం అంతా చంద్రభాగం ఎత్తుగా ఉండాలి, పల్లం ఉండకూడదు. పల్లం ఉంటే నిరాశ, నిస్పృహ, అనేక విధాల కష్టాలు, మతి స్థిమితం లేకపోవడం అనేటువంటివి ఉంటాయి అన్నమాట. దానికి రివర్స్ అనమాట. ఆ భాగం రివర్స్. మిగతావన్నీ పల్లంగా అవుతాయి. ఈ శనిస్థానం ఉందనుకోండి, శనిస్థానం మిగతా అన్ని స్థానాల కంటే కొంచెం పల్లంగా ఉంటుంది. ఆ స్థానం అనేది ఒకసారి చూసుకోండి, చేతులు చూస్తే ఈ శనిస్థానం అనేది కొంచెం పల్లంగా ఉంటుంది. మరీ లోతుగా ఉండకూడదు, మామూలు పల్లంగా ఉంటుంది. ఉంటే దాని ఫలితాలు అది ఇస్తుంది. ధనానికి లోటు ఉండదు అనమాట. ఆ విధంగా ఉంటుంది. రవిస్థానం మామూలుగా సమాంతరంగా ఉంటుంది. దీనికి బుధస్థానంకి రవిస్థానంకి ఎత్తులో ఉంటుంది. కొంచెం మరీ పల్లంగా ఉండదు. బుధస్థానం కంటే తక్కువ ఉంటుంది. దాని స్థానంలో రవిస్థానం అంతే కీర్తి ప్రతిష్టలు అన్నిటికీ లోటు ఉండదు. అలాగే బుధస్థానం కూడా ఎత్తుగా ఉంటుంది. ఎక్కువ మీదకి ఇటు సరగకూడదు, మళ్ళీ ఈ భాగంగా సరగకూడదు. కొంతమందికి ఇలాగే ఉంటుంది. అటు జరగకూడదు, ఇటు జరగకూడదు,
బుధస్థానం కరెక్ట్గా ఉండి కొంచెం ఎత్తుగా ఉంటుంది అన్నమాట. రవి స్థానం కంటే ఎక్కువ ఉంటుంది, శని స్థానం కంటే ఎక్కువ ఉంటుంది, రాహు స్థానం కంటే ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే రాహు స్థానం కొంచెం పల్లంగా ఉంటుంది. అది కూడాను ఇలాగ ఉంటాయి అన్నమాట. చేతిలో చెయ్యి అంతా ఒకలాగా ఉంటుందని అనుకోకండి. చేతిలో ఆ గ్రహాలు ఏ విధంగా మనకు అనుకూలిస్తున్నాయి, అనుకూలను బట్టి మరీ లోతుగా శని స్థానం వెళ్ళిపోయింది అనుకోండి, దానికి అష్టమ శని అంటారు, అర్ధాష్టమ శని అంటారు, ఏలినాటి శని అంటారు. ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు శని స్థానంలో. దీన్ని బట్టి అది ఏ విధంగా ఉంది, ఈ స్థానం ఈ భాగం లోతుగా ఉందా, మరీ లోతుగా ఉందా, లేకపోతే ఎత్తుగా ఉందా, ఇలాంటివన్నీ తెలిస్తే దాన్ని బట్టి శని స్థానం ఎన్నో స్థానంలో ఉన్నారనేది కూడా తెలిసిపోద్ది అన్నమాట. ఈ విధంగా ఉంటాయండి. చేతిలో రేఖలు లేకపోయినా గ్రహాలు కూడా అనుకూలించితే అతనికి ఎట్టి పరిస్థితులు తిరగకూడదు. దీని గురించి ఏంటి చెప్తున్నాం, చేతి రేఖల్లో ధనరేఖ లేకపోయినా ఇంకేవి లేకపోయినా గ్రహాలు గురుగ్రహం, శుక్రగ్రహం, చంద్రగ్రహం, బుధగ్రహం ఈ 4 గ్రహాలు కానీ అనుకూలించినట్టుగా ఉంటే అతనికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఉండదు. రేఖలు లేవు, ధనరేఖ లేదు, సూర్యరేఖ లేదు అనేసి అనుకోక్కర్లే. ఏ రేఖలు లేకపోయినా గ్రహాలు అనుకూలిస్తే చాలు. అదండి. అందరికీ నమస్కారం. వేరే భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. ఇదంతా మీ అవగాహన కోసం, అన్ని శుభ్రంగా తెలుసుకోవడానికి, ప్రతి విషయం తెలుసుకోవడానికి అనేసి ఒక్కొక్క వీడియో పెడుతుంటాను. అదే అండి. ఉంటానండి. అందరికి నమస్కారం. ఉంటాను.